హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిన్నీ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి డైలీ రొటీన్. ఇక్కడ వచ్చేసి ముగ్గేస్తున్నాను. మా పాప వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతుంది, నేను వేస్తాను. సో తనకి ఇచ్చేసాను చాక్ పీసెస్. తను కూడా వేస్తుందంట. వేసింది ముగ్గు, బట్ కనిపించట్లేదు. తను ఏ ముగ్గేసిందో తెలియట్లేదుగా. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మా ఆర్యన్ వచ్చేసి స్కూల్కి రెడీ అయి ఉన్నాడు. మా పాప వచ్చి ఏదో సీరియస్గా పెట్టింది ఫేస్. రైస్ తిను నాన్న అని రైస్ పెడితే నాకొద్దు మమ్మీ అంటుండే. ఎందుకా అనుకున్నా, బట్ ఈరోజు సోరకాయ కర్రీ వాడికి అస్సలు నచ్చదు సోరకాయ. సో నన్ను రిక్వెస్ట్ చేస్తుండు, నాకొద్దు మమ్మీ తీసుకో ప్లీజ్ అనేసి. సో ఇక చేసేదేముంది, తీసేసుకొని ఫ్రూట్స్ అండ్ మిల్క్ ఇచ్చా, తాగాడు. ఇంకా ఇక్కడైతే మా ఆర్యన్ రెడీలో ఉన్నాడు, షూ వేసుకొని బ్యాగ్ వేసుకొని. మనం వెళ్దాం అనగానే ఉరుకుతూనే ఉంటారు పిల్లలు. చూడండి, వెళ్దాం నాన్న అనగానే ఉరుకుతుళ్ళు. నాకన్నా ముందే వెళ్తారు వాళ్ళిద్దరు. మా మిన్నిని ఇంట్లో ఉండమ్మా, అన్నయ్యని బస్ వస్తాను అంటే అస్సలు వినట్లేదు. మా పాప వెనకాలనే వస్తుంది, అస్సలు ఎంత చెప్పు వినదు. ఇంకా సో మీకు చెప్పడం వేస్ట్ అనేసి ఇంకా గడి పెట్టిన స్లిప్పర్స్ వేసుకుంటున్నా. మా పిల్లలు లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి వెయిట్ చేస్తారు నా కోసం అనేసి. మా మిన్నితో బాధ వద్దు లిఫ్ట్ ఎక్కినప్పుడల్లా, ఎందుకంటే తనకి ఆ పైన బటన్స్ అందవు. సో కిందికి వెళ్ళే బటన్ ఒక్కటే అందుద్ది. నేనే ప్రెస్ చేస్తా అని ఏడుస్తుంది. లేదంటే ఆ లిఫ్టే దిగదు. ఇంకా పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇక్కడ వచ్చేసి కిందికి వచ్చాక 5 to 10 minutes లోపు బస్సు వస్తుంది. ఆ బస్సు వచ్చే వరకు వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఈ లోపు మా మిన్నికి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే వాళ్ళ డాడీ కార్ లేదు అక్కడ. డాడీ కార్లో వెళ్ళాడా బైక్లో వెళ్ళాడా అనేసి తన లాంగ్వేజ్లో అడుగుతుంది. సో అది అర్థమవుతుంది. ఎవరిది కార్లో వెళ్ళాడు. ఆర్యన్ బస్సు వచ్చేసింది. ఎక్కడో ఆరనిస్తాడు, ఇక్కడ వీడు కనిపెడతాడు మా బస్సు వచ్చేసింది మమ్మీ అనేసి. ఇంకా రాలేదు బస్సు. నేను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నా, మీ బస్సు కాదు నాన్న ఆర్యన్ అని అంటే, లేదు మా బస్సే, వస్తుంది చూడు అని అన్నాడు. అంతలోపే ఆ బస్సు వచ్చేసింది. ఇంకా తను చెప్పిందే కరెక్ట్ అనేసి హ్యాపీగా వెళ్ళిపోతూ ఉన్నాడు. వాళ్ళ చెల్లేమో అన్నయ్య అని పిలుస్తూ ఉంది బాయ్ చెప్తూ. సో మా ఆర్యన్ ఎక్కాడు. ఇంకా తను స్కూల్ బస్ ఎక్కే వరకు వాళ్ళ చెల్లి అక్కడ నుంచి కదలదు, గేట్ కానుండి. వాళ్ళనే స్కూల్ బస్ ఎక్కాకని ఇంట్లోకి వస్తుంది, లేదంటే రాదు. కాసేపు ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ అన్నయ్య. ఇక్కడ మా మిన్న వచ్చేసి వాళ్ళ అన్నయ్య బస్సు ఎక్కి వాళ్ళ బస్సు వెళ్ళాకనే లోపలికి వస్తుంది, లేదంటే రాదు. ఇంకా వాళ్ళ అన్నయ్య వెళ్ళాడు అనేసి ఒక చుట్టూ ఎక్కాలి. డైలీ ఇలానే చేస్తుంది వాళ్ళ అన్నయ్య స్కూల్కి వెళ్ళే టైంలో. పైకి వచ్చేసాము. ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. మా ఆర్యన్ వెళ్ళాకే నేను హౌస్ క్లీనింగ్ అయినా ఏదైనా చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటే కొట్టుకుంటూ ఆడుతూ నేను క్లీన్ చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు వేస్తూ ఉంటారు, అది నాకు నచ్చదు. సో మా ఆర్యన్ వెళ్ళాకే నా పని అంతా స్టార్ట్ చేసుకుంటా. ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. మా మిన్ని ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటుంది, అటు ఇటు వెళ్తూ.
మొత్తం తుడుస్తాను క్లాత్తో. ఆ డస్ట్ అంతా కింద పడుద్ది కదా, ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు అది కూడా వస్తుంది అనేసి ఫస్టే సోఫా క్లీన్ చేశాకనే ఫ్లోర్ క్లీన్ చేస్తాను. సో ఇక్కడ సోఫా క్లీన్ చేస్తున్నాను అందుకనేసి. అంతా అయిపోయింది. ఎక్కడికక్కడ నీట్గా పెట్టేశాను. ఇంకా నాకు ఇలా నీట్గా ఉంటే చాలా ఇష్టం. బట్ 10 minutes or 15 minutes అంతే. ఆ తర్వాత మా పాప అన్నీ తీసి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అన్నీ వేసేస్తూ ఉంటుంది. చెప్తా వినొస్తాను. కాసేపు ఆడుకుంటుంది. తను ఆడుకునే గ్యాప్లోనే నేను ఫ్రూట్స్ ఏమైనా ఉంటే కట్ చేసి పెడతాను ఆఫ్టర్నూన్ తినడానికని. వాళ్ళకి వాటర్ మిలన్ కీరా కట్ చేశాను. సో వాటర్ మిలన్ వచ్చేసి నేను ఇలానే కట్ చేస్తాను, ఆ తొక్కతో ఉండనివ్వను. ఎందుకంటే ఆ తొక్కతో ఉంటే మా పిల్లలు ఓసారి వైట్ అండ్ ఇట్లా లైట్ గ్రీన్లో ఉంటాయి, అది కూడా తినేస్తారు, రెడ్ తినేసి. అలా ఎందుకనేసి ఇలా కట్ చేస్తూ ఉంటా. ఇలా కట్ చేసి పీసెస్గా చేసి ఫోర్క్ స్పూన్ ఇస్తే నీట్గా తినేస్తారు వాళ్ళు. సీడ్స్ అన్నీ తీసేసి ఇస్తాను. ఇంకా నువ్వు ఎంత ఇవ్వు తింటూనే ఉంటారు వాళ్ళు. వాటర్ మిలన్ వద్దని మాత్రం అనరు అలా ఇస్తే. సో వాళ్ళకి ఫ్రూట్స్ రెడీ చేశాను. ఫ్రూట్స్ అయిపోయాక నాకే వర్క్ ఉంటుంది. సో నేను నిన్న మార్కెట్కి వెళ్ళేసి వచ్చాను. మార్కెట్లో ఆకుకూరలు అవి తెచ్చాను. నేను ఫ్రీగా ఉన్న టైంలో ఆకుకూరలు అవన్నీ గిల్లేసి డబ్బాలు వేసి పెట్టుకుంటాను. ఆఫ్టర్నూన్ కిచెన్లోకి వెళ్ళి వండే అప్పుడు ఈజీగా అవుతుంది అనేసి. అందుకని ఇక్కడ టీవీ చూస్తూ నేను ఆకుకూరలన్నీ తెంపేసుకుంటున్నాను. తోటకూర, కొత్తిమీర, పుదీనా ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ కూర్చొని. అంతలోపే మా చిన్నోడిది మళ్ళీ టైం అయింది. సో తీసుకురావడానికి అనేసి వెళ్తున్నాను. 12 అవుతుంది టైం. మా పాప పడుకుంది, ఇక తనని తీసుకెళ్ళలేదు. తను లోపలే ఉంది, డోర్ పెట్టేసి వెళ్ళిపోయారు కిందకి. వచ్చిన ఒక 5 minutesలోనే మా ఆర్యన్ వచ్చింది. మా ఆర్యన్ ఈరోజు చాలా హ్యాపీగా వచ్చింది. అసలు ఎంత హ్యాపీగా వచ్చిందంటే, ఎందుకంటే ఈరోజు లాస్ట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. సో తన హ్యాపీనెస్ తనకుంది. ఎగ్జామ్స్ అయిపోయాయని ఫుల్ హ్యాపీగా వస్తుండు. బట్ తను రాగానే ఫస్ట్ క్వశ్చన్ మమ్మీ విన్నేది. సో మిన్ని పడుకుంది నాన్న అంటే ఉరుకుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఈ రోజు నుండి రచ్చ గొడవ. అమ్మో ఇంకా నాకు ఉంటుందిలే, సమ్మర్ అయిపోయే వరకు తప్పదు ఇంకా మా పిల్లలతో. తను డైలీ రాగానే షూ ఇప్పేసి ర్యాక్లో పెట్టుకుంటాడు. నేనే అడుగుతున్నాను, కంప్యూటర్ ఎగ్జామ్ ఉంది కదా ఆర్యన్ ఎలా రాసామనంటే బాగా రాసాను అన్నాడు. ఇంకా తను ఫ్రెష్ అయ్యాడు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నేను వాటర్ మిలన్ పెట్టాను. రాగానే వాటర్ మిలన్ తింటూ టీవీ చూస్తూ కూర్చున్నాడు.
వాటర్ మిలన్ తినడం అయిపోగానే ఇది వచ్చేసి సోఫా కమ్ బెడ్. సో తను బెడ్గా కన్వర్ట్ చేసుకుంటుండు. బెడ్గా కన్వర్ట్ చేసి పిల్లో వేసుకొని హారమ్స్ ఇంకా కామెడీ మూవీస్ పెట్టుకుంటాడు లేదా కార్టూన్స్ పెట్టుకుంటాడు, చూస్తూ ఉంటాడు. ఇంకా తను చూస్తూ చూస్తూ అలానే పడుకుంటాడు సమ్టైమ్స్. సో 5:30, 6 అవుతుంది. మా బాబు లేసి ఇంకా ఆడుతూ ఉన్నాడు. మా పాప మా బాబు సమ్మర్ వస్తే ఏ పేరెంట్స్కైనా ఇంతే ఇంకా పిల్లలతో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.